ఆల్జీబ్రా నుంచి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఈజీగా చేయాలని చూద్దాం ఈరోజు. 2x - 3y అనేది 7 ఇచ్చాడు. x plus y ఈక్వల్స్ టు 5/6. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x - y. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ చూడండి, దేనికి దానికి ఇచ్చేసేయండి. ఓకే, ఈజ్ ఈక్వాలిటీకి అవతలేదుంది ఎదురుదని చూసుకోండి. x ఈక్వల్స్ టు మనకి ఎంత 5 అని తెలుస్తుంది. అలాగే x plus y ఈక్వల్స్ టు 6 అని తెలుస్తుంది. ఆల్రెడీ మనకి x plus y 6 అంటే ఆల్రెడీ x వాల్యూ మనకి 5 అని తెలుసు కదా. అలాంటప్పుడు 6 అవ్వాలంటే y వాల్యూ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. కాబట్టి x వాల్యూ అనేది మనకి 5 అవుతుంది, y వాల్యూ అనేది 1 అవుతుంది. అంతే కదా. ఏంటి, x వాల్యూ 5, y వాల్యూ 1 అని మనకు తెలుసు. ఓకే, కాబట్టి ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, x వాల్యూ ఎంత మనకి x - y ఈక్వల్స్ టు x వాల్యూ 5 అని తెలుసు, y వాల్యూ 1 అని తెలుసు. అంటే మనకి 4 అనేది రావడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్లో 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా సేమ్ చూసుకుంటే అదే విధంగా చేద్దాం. 2x + 3y ఈక్వల్స్ టు 34 అండి. x + y ఈక్వల్స్ టు 13/8 ఇచ్చారు. ఫైండ్ ద 7x + 5y వాల్యూ మనకి అడగడం జరిగింది. ఓకే, ఈ రకంగా అడిగితే మనకి x + y అనేది 13 అయ్యింది అన్నాడు, y అనేది 8 అని తెలిసింది. అంటే మనకి y వాల్యూ ఎంత? 8 వచ్చింది కదా. ఇక్కడ x + y ఈక్వల్స్ టు మనకి 13 అన్నాడు కాబట్టి ఆల్రెడీ y వాల్యూ ఎంత మనకి 8 ఇచ్చాడు. ఇది 13 అవ్వాలంటే x వాల్యూ కంపల్సరీగా ఎంత అవ్వాలి మనకి? 5 అవ్వాలి. అప్పుడే 13 అవుతుంది కదా. కాబట్టి x వాల్యూ ఎంత మనకి? 5. ఓకే, నెక్స్ట్ y వాల్యూ ఎంత? 8. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఎలాగా? 7x + 5y. ఓకే, 7 ఇంటూ x వాల్యూ ఎంత మనకి? 5 అని తెలుసు, ప్లస్ 5 ఇంటూ y వాల్యూ ఎంత? 8 అని తెలుసు. అంటే 7 3s ఎంత మనకి? 35, ప్లస్ 8 5s 40. అంటే మనకి ఎంత వస్తుంది? 75 అనేది రావడం జరిగింది. దీని వాల్యూ ఎంత? 75. ఇచ్చిన ఆప్షన్లో 75 ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది. అంతే కదా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే x - y ఈక్వల్స్ టు 4 ఇచ్చాడు. అలాగే xy వాల్యూ 12 ఇచ్చాడు. x³ - y³ వాల్యూ అంతా మనకి ఐడెంటిఫై చేయమన్నాడు కదా. అంటే ఇక్కడ చూడండి, xy ఈక్వల్స్ టు మనకి ఎంత? 12 అని ఇచ్చాడు. అంటే x వాల్యూ y వాల్యూ రెండు కూడా మల్టిప్లై చేస్తే ఇంత వాల్యూ రావాలి. అలాంటప్పుడు ఈ 12కి మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి? 6 2s మనకి ఎంత? 12 అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఇంకెంతలో అవుతుంది మనకి? 6 2s 12 వచ్చింది. అలాగే 4 3s 12 అనేది రావడం జరిగింది. ఓకే, ఈ రెండు వాల్యూ ఇది ఒకవేళ xy అంటే x వాల్యూ 6 అనుకుంటే y వాల్యూ 2 అనుకుంటే 12, x వాల్యూ 4 అనుకుంటే y వాల్యూ 3 అంటే 12 వచ్చింది. అంటే దీనికి ఇది సాటిస్ఫై అయ్యింది, దీనికి కూడా సాటిస్ఫై అవ్వాలి కదా. ఒకవేళ x వాల్యూ మనం 6 అనుకుంటే, అలాగే y వాల్యూ 2 అనుకుంటే మనకి ఏమొస్తుంది? 4 వస్తుంది. అంటే మనకి ఈ వాల్యూ అనేది మనకి ఇందులో కూడా ఈక్వాలిటీగా బాగానే ఉంది, xy ఇందులో కూడాను మనకి అనుగుణంగా ఉంది. కాబట్టి x³ - y³ అంటే మనకి x వాల్యూ అనేది ఎంత అవుతున్నట్టుగా? 6 అవుతున్నట్టుగా, అలాగే y వాల్యూ ఎంత అవుతున్నట్టుగా? 2 అవుతున్నట్టుగా కదా. ఈ రెండు వాల్యూని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే x³ - y³ ఇచ్చాడు కదా. అంటే x దగ్గర మనకి ఎంత? 6³ చేద్దాం. ఓకే, y ఎంత? 2³ చేద్దాం. ఓకే, 6³ అంటే దాని వాల్యూ ఎంత వస్తుంది? 216 వస్తుంది. 2³ అంటే ఎంత వస్తుంది? 8 వస్తుంది. అంటే 216లో 8 తీస్తే మనకి ఎంత వస్తుంది? 208 అనేది రావడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్లో 208 ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి ఆన్సర్ అనేది బి అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే xy ఈక్వల్స్ టు 18 ఇచ్చాడు. x² + y² = 45 ఇవ్వడం జరిగింది. దెన్ ఫైండ్ ద x + y వాల్యూ. ఓకే, ఇక్కడ xy ఈక్వల్స్ టు మనకి ఎంతనిచ్చాడు? 18 ఇచ్చాడు. ఈ 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే దీని గుణిజాలు ఏంటి అని అంటే మనకి 9 2s 18 వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకి 6 3s 18 అనేది రావడం జరిగింది. ఓకే, అంటే xyకి ఈ రెండు కూడాను ఫ్యాక్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇక్కడ 9 2s అని అవ్వచ్చు, 6 3s అని అవ్వచ్చు. అంటే ఈ వాల్యూ మనం
ఇది బాగానే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈ రెండు చేసిన 45 రావాలి. ఇందులో దేన్ని స్క్వేర్ చేస్తే ఈ వాల్యూస్ని చేస్తే వస్తుందా, ఈ వాల్యూస్ని చేస్తే వస్తుందని చూసుకుందాం. ఓకే, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని మనం అంటే ఇక్కడ 9 ఎక్స్ వాల్యూ 9 అనుకుంటే 9 స్క్వేర్ ప్లస్ వైని 2 స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ 2 స్క్వేర్ అంటే 485 వస్తుంది. కానీ మనకు రావాల్సింది 45, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయవచ్చు. కాబట్టి నెక్స్ట్ ఇంక ఉన్నది ఏంది? 6 ఉంది. అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 45 రావాలంటే 6 స్క్వేర్ ప్లస్ వై దగ్గర మనకి ఎంత 3 స్క్వేర్ చేస్తే 6 స్క్వేర్ ఎంత 36 వస్తుంది. అట్ ద సేమ్ 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది, అంటే 45 వస్తుంది. అంటే మనకి ఎక్స్ వాల్యూ 6 అనుకోవాలి, వై వాల్యూ 3 అనుకోవాలి. ఈ రెండు వాల్యూస్ని కూడాను ఈ ఎక్స్ ప్లస్ వైలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ వాల్యూ ఎంత 6 ప్లస్ వై వాల్యూ ఎంత 3 అంటే 9 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్ 9 ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు 2 అంటే ఇది రెండు యాడ్ చేస్తే ఇంత రావాలి కదా. మనకి వాళ్ళు ఏం కనుక్కోమన్నాడు? ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 20222 బై ఎక్స్ పవర్ 2023 వాల్యూ మనకి ఐడెంటిఫై చేయమన్నారు కదా. అంటే ఇక్కడ ఎక్స్ ఈ వాల్యూ అలాగే 1/x వాల్యూ రెండు రావాలి. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం ఒకటి అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? 1 + 1/1 ఈక్వల్స్ టు 2 వచ్చే ఛాన్స్ ఉంది కదా. 1 అంటే 1 2 వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 పవర్ 2022 ప్లస్ 1/1 పవర్ 2023 కదా. అంటే ఒకటి పైన ఎన్ని నెంబర్స్ ఉన్నా కూడా దాని వాల్యూ ఎంత వస్తుందండి? పవర్లో 1 వస్తుంది. అలాగే 1/1 పవర్ 1 వస్తుంది. అంటే మనకి దీని వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.